ప్రియులారా, మనం చూస్తున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు కొండగొర్రె సోమయ్య. మాది సంతోష్పురం, విజయనగరం జిల్లా. మేము సవర తెగకు చెందిన వారము. కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారము. ఒకప్పుడు తినడానికి తిండి లేక మామిడి టెంక అంబలి, జీలక అంబలి తినేవాళ్ళం. మొక్కజొన్నలు, కూరలు, సోళ్ళు, గంటెలు, చామలు లాంటి వాటిని తినేవాళ్ళం. కొండల్లో కంది మొక్కలు, చిక్కుడుకాయలు పండించే వాళ్ళము. అప్పట్లో విగ్రహారాధన చేసేవాళ్ళం. పంట కోత సమీపంగా ఉన్నప్పుడు పూజారులు పిలిచి కోళ్లను, పందులను, మేకలను బలి అర్పించి పంటను కోసేవాళ్ళము. అయినా కూడా సాతాను ద్వారా అనేక శోధనలకు గురి అయ్యాము. జ్వరాలు, జబ్బులు వస్తూ ఉండేవి. విశ్వవాణి పరిచర్య ద్వారా సువార్త అందించబడింది. మేము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఇవన్నీ దూరమయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు దేవుని దయ వలన మా జీవితాలు మార్చబడ్డాయి. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నా పేరు సుశీల, మాది సంతోషపురము. ముందు మా నాన్నగారు అన్యులుగా ఒక ఐదుచుడుగా ఉండేవారు.
అయితే తర్వాత మధ్యకాలం నుండి మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. అప్పటి నుంచి మేము యేసు ప్రభుని ఆరాధిస్తూ దేవుని నమ్ముకున్నప్పటి నుంచి మా యొక్క జీవితాలు చాలా మార్పు వచ్చాయి. కృష్ణంలో అందరికీ వందనాలు. నా పేరు కేశ్రీను, మాది సంతోషపురం. ఈ విశ్వవాణి సువార్త ద్వారా 2001లో బి కృపారావు అన్నటువంటి పాస్టర్ గారు పులిపుట్టాయింది. ఆయన ద్వారా ఈ యొక్క గ్రామానికి రక్షణ సువార్త వచ్చింది. తద్వారా మేము దేవుని నమ్ముకున్నాం. ఇప్పుడైతే మేము చదువుల్లో కానీ అలాగే దేవునిలో కానీ చాలా అంటే చాలా విధాలుగా దేవుని కృప వలన మేము బలపడుతున్నాం. అందరికీ వందనాలు. నా పేరు కె సంజీవరావు, మా సంతోషపురం గ్రామం. ఈ గ్రామంలో చాలా సైతాన్లు ఎదురయ్యే అవకాశాలు ఉండేవి. వాటిని పోరాడి ఈ యొక్క గ్రామాన్ని సువార్త చెప్పి దేవుని నమ్ముకొని మేమందరము మా యొక్క గ్రామంలో చాలామంది అన్యులు ఉండేవారు. అలాగే సువార్త చేసి మేమందరము నమ్ముకోవడం జరిగింది. మా సంఘ అభివృద్ధి కోసము అందరికీ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు వీరి కొరకు తప్పక ప్రార్థన చేయండి. స్కూలు లేదు, వైద్య సదుపాయం లేదు, ఈ గ్రామానికి వెళ్ళటానికి సరి అయిన రోడ్లు కూడా లేవు. తప్పక వీరి కొరకు ప్రార్థన చేస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, విశ్వవాణి యొక్క దర్శనం భారతదేశంలోని గ్రామాలు సువార్త ప్రకటించి మారుమూల ప్రాంతాల్లో సువార్త అందని ప్రాంతాలకు సువార్త ప్రకటించడం అనేది దేవుడు మాకు అనుగ్రహించిన దర్శనం. ఆ దర్శనం మేరకే మారుమూల గ్రామాల్లో సేవ చేస్తున్నాం. ఆ సేవ కొరకు మీ ప్రార్థన, మీ సహకారం ఎంతో గొప్పది. ఇంతవరకు మీరు గ్రామాన్ని చూస్తూ వచ్చారు. ఆ గ్రామంలో సేవకుడు అడుగుపెట్టిన కారణం చేత అక్కడి ప్రజలు ఏ విధంగా రక్షింపబడ్డారు, అక్కడి ప్రజలు ఏ విధంగా తమ జీవితాలను మార్చుకున్నారు, అక్కడి ప్రజలు ఇప్పుడు ఏ విధంగా జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమను గూర్చినటువంటి వార్త మారుమూల గ్రామాల్లో ప్రతి గ్రామానికి అందజేయాలి అనేది విశ్వవానికి దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సహకరించాలి అంటే మీకు ఇవ్వబడినటువంటి నంబర్లకు సంప్రదించి ఏ రీతిగా మీరు సహకరించగలరో, మీ యొక్క వంతు సహాయం ఏ విధంగా అందించగలరో తెలుసుకోవాలని మనవి చేస్తుంటున్నాం. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి అంటే ఫోన్ చేయండి. ఒక మందిరం కట్టాలని ప్రేరణ ఉంటే ఫోన్ చేయండి. తప్పకుండా ఈ విషయంలో మీకు సహకరిస్తాం. మీ యొక్క సహకారాన్ని మేము తీసుకొని పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము నెమ్మది గురించి, మనము శాంతి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఒక వ్యక్తి నెమ్మది, శాంతి, సమాధానం ఎందుకు కోల్పోతాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ రోజు ప్రత్యేకంగా నిజమైన శాంతి ఎవరివ్వగలరు అనే ప్రశ్న నీలో ఉందా? అయితే ఆ నిజమైన శాంతి ఇవ్వగలిగిన ఆ ప్రభువుని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. కష్టాలలో కన్నీళ్లతో నిండి ఉన్నావా? ఓదార్చేవారు లేక కృంగి ఉన్నావా? ఎటుతో చక వేదనతో నలిగి ఉన్నావా? అలసి సొలసి నడువలేక పడి ఉన్నావా? సజీవుడైన దేవుని వైపు నీ కన్నులెత్తి చూడవా? ప్రేమమయుని నిజ దర్శనం నీ బ్రతుకును మార్చేటి జీవ దర్శనం, సజీవ దర్శనం, సజీవ దర్శనం, సజీవ దర్శనం. దేవుని మాటలు విందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవా, నీకే స్తోత్రం నాయనా. నీ ప్రేమ అపారమైనది ప్రభువా. తండ్రి, నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రం నాయనా. నీ యొక్క శాంతి మేము పొందుకోవాలి అంటే ఎవరివ్వగలరు అని అంటే నీవు మాత్రమే ఇవ్వగలవు అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించిన వారంగా నీ కొరకు
నెమ్మది కలిగి శాంతి సమాధానాలతో ఉండగలిగే కృపనిమ్మని ఈ దిన వాక్యం ద్వారా మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిజమైన శాంతి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలరు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరి వలన మనకు శాంతి లభిస్తుంది, ఎవరి వలన మనకు నెమ్మది కలుగుతుంది, ఎవరి వలన మనకు సమాధానం కలుగుతుంది అని అంటే, యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రవచన వాక్కు ద్వారా తెలియబడుతుంది. ఏమిటి అనంటే, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. అందుకే మన అనుదిన జీవితంలో మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, నేను ఫలానా స్థలంలో ఉంటే నాకు అక్కడ నెమ్మది ఉంటుంది, ఫలానా స్థలంలో ఉంటే నెమ్మదిని కలిగి కొంతకాలం ఉండగలుగుతాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, అక్కడుంటా, ఇక్కడుంటా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ పరిస్థితులను ప్రభావితం చేసేది మన ఆలోచనలే తప్ప దేవుడు కాదు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయనను సమీపించి ఆయన దగ్గరికి వస్తే ఆయన నెమ్మదినిచ్చేటువంటి వాడు. ఆయన నీకు నెమ్మదిని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అందుకే యోహాను సువార్త 14:27లో మనం చూస్తూ వచ్చాం, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. ప్రభువు శాంతిదాత. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆయన ద్వారానే తప్ప మనకెక్కడ కూడా నెమ్మది కలగదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు. అందుకే మత్తయి సువార్త 11:28లో ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒక మాటలో చెప్పండి, నేను మీకు నెమ్మదిని ఇస్తాను అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది కొరకు ఆ చోటుకు వెళ్తే అని అనుకుంటాం, కానీ మనం ఉన్న చోట ప్రభు తట్టు తిరిగి ప్రభు పైన ఆధారపడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా నెమ్మది కలుగుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే, తుఫాను మధ్యలో కూడా దేవుడు నెమ్మది ఇవ్వగలడు. ఆందోళనకరమైన పరిస్థితులు, కృంగదీసే పరిస్థితులు మన ఎదుట ఉండొచ్చు. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని చూస్తే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ పడవలో ఉన్నారు. తుఫాను వచ్చింది, శిష్యులందరూ భయాందోళనలో ఉన్నారు, కేకలు పెడుతున్నారు. అయితే ప్రభు చెప్పిన ఒక్క మాట 39వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు. శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి. ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు, ఆయన మాత్రమే మనకు విడుదల కలుగజేయగలడు. యేసుక్రీస్తు ప్రభువారు గాలిని, సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండు అన్నాడు, అంతే. అంటే సృష్టి అంతా కూడా ఆయన మాటకు విధేయత చూపుతుంది. అందుకే మన జీవితంలో కూడా తుఫాన్లు ఉంటాయి. కుటుంబంలో సమస్య, అదొక తుఫానే. అనారోగ్య సమస్య, అది ఒక తుఫానే. ఆర్థికంగా ఉండేటువంటి కష్టాలు, అది ఒక తుఫానే. వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అన్నట్లయితే మనం చేయాల్సినటువంటి పనేంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఓ రోజు ఒక బాలుడు విమానంలో ప్రయాణం చేస్తుంటుండగా విమానం కొంత సమస్య ఉంది అని మరి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అందరూ నెమ్మదిని కోల్పోయారు. అరుపులు, కేకలు ఇవన్నీ వినబడుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే ఆ బాలుడు మాత్రము తనకేదో బుక్స్ మరి చదువుకుంటూ, లేకుంటే ఆ గేమ్స్ ఆడుతూ చాలా క్యాజువల్గా కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ అందరూ కంగారు పడిపోతున్నారు, తొందరపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఆందోళన చెందే వారిలో ఒక ఆయన వెళ్ళి, బాబు విమానం ప్రమాదంలో ఉందని
విన్నాము, మేము అందరము ఆందోళనలో ఉన్నాము. నువ్వేం నాన్న ఇంత చక్కగా నువ్వు ఆడుకుంటున్నావు? ఆ బాలుడు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఆ విమానం నడుపుతున్నది మా నాన్న కనుక మా నాన్న చేతిలో విమానం ఉంది అని అంటే సురక్షితంగా గమ్యానికి చేర్చబడుతుంది, నాకేం భయం లేదు అని ఆ బాలుడు చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం కాదు? మన జీవితంలో కూడా మనం దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు, వేడుకున్నప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితినైనా కూడా ఆయన మార్చగలుగుతాడు. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి గాలి, సముద్రం లోబడినట్లుగానే నీ జీవితంలో, నా జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభువారి చెంతకు మనం తీసుకెళ్ళినట్లయితే ప్రభువారు మనకి ఆదరణ, నెమ్మదిని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నెమ్మది కోల్పోవటానికి మనం ప్రభు పైన ఆధారపడకపోవడం అనేది ఒక కారణమై ఉంటుంది. తర్వాత శాంతిని ఎలా పొందగలుగుతాం? మొట్టమొదటిగా మనము శాంతి, సమాధానము, నెమ్మది పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూసినట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటనంటే ప్రార్థన, విజ్ఞాపన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తూ ఉంటాడు. చింత ముగింపు ఎప్పుడు అవుతుందో తెలుసా? మనము ప్రార్థన ఆరంభించినప్పుడు చింత ముగింపబడుతుంది. అందుకే దానికి ముందుగా అంటుంటాడు, దేనిని గురించి చింతపడకుడి అని అంటుంటాడు. దీని యొక్క అర్థం ఏమిటనేది మనం ఆలోచన చేస్తే, మనది ఏ విషయమైనా కూడా దేవుని పైన ఆధారపడాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. చాలాసార్లు అపవాది అయినటువంటి సాతానుడు మనం వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా వాడు మనల్ని చేయనీయడు ఆ పని. ఎందుకు అనంటే, మనము ఈ పనులు చేయడం మొదలు పెడితే చింత ఉంటే మరి ప్రార్థన ఆరంభించగానే చింత మనకు దూరం అయిపోతుంది. ఒకవేళ దుఃఖములో, బాధల్లో ఇవన్నీ ఉంటే వాక్యం చదివితే ఆదరణ వస్తుందని వాక్యం చదవబోతే వాక్యాన్ని కూడా చదవనీయడు వాడు. 119 కీర్తన 165వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రుటిల్లుటకు కారణమేమీ లేదు అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమిస్తే దేవుని వాక్యములో ఉన్న శక్తి ఏమిటి అనంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఆదరణ ఇస్తుంది. వాక్యం ఏదో బైబిల్ తెరిచి ఏదో ఒక జాక్పాట్గా చదవడం కాదు, కానీ ఒక క్రమమైనటువంటి రీతిలో మనం వాక్యం చదువుతూ ఒకవేళ మనము అలవాటు కలిగి ఉంటే గనక ఈ దిన సమస్యకు చదవబడే వాక్యమే మనకు పరిష్కారం ఇస్తుంది. ఆందోళన చెందాల్సిన పని లేదు, నెమ్మది కోల్పోవలసినటువంటి పని లేదన్నమాట. కాబట్టి మన జీవితంలో శాంతిని, నెమ్మదిని పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ అలవాటు మనం చేసుకోవాలి, వాక్యం చదవాలి. తర్వాత మనం గమనించినట్లయితే నెమ్మది, శాంతి, సమాధానం పొందుకోవాలి అంటే మరొక విషయం చేయాల్సింది ఏమిటంటే, దేవుని చిత్తానికి లోబడుట ద్వారా మనం నెమ్మది పొందుకుంటాం. చాలాసార్లు మానవ తప్పిదాలుగా, లేకుంటే దేవుని యొక్క చిత్తము ఒకటైతే మనము మన ఇష్టానుసారంగా ఏదో చేయటానికి మనము వెళ్తూ ఉంటాం. అందుకే యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో ప్రభువారు ప్రార్థన చేసిన ప్రార్థనలో ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటనంటే, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అంటాడు. నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం అనగలమా? అనగలగాలి అంటే మనం దేవుని పైన ఆధారపడి దేవుని చిత్తానికి లోబడిన వారమైతే ఖచ్చితంగా అంటాం. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన చూపించే దేశానికి
వెళ్ళమని చెప్పి అబ్రామ్తో అంటాడు. ఆ మాటకు ఆయన దేవుడు చెప్పినట్లుగా దేవుని చిత్తానికి లోబడి బయలుదేరాడు. ఇలా ఆయన బయలుదేరిన కారణం చేత ఈరోజు మనం గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే వంశావళిలో పట్టికలో ఉన్నప్పుడు అబ్రాముకు దేవుడు ఎంతగా ఆధిక్యత ఇచ్చాడు అని అంటే, అబ్రాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఇస్తూ అబ్రాహాముకు ఎంత ఘనత ఇచ్చాడో మనం గమనించాలి. దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే తల వంచుతామో, దేవుని చిత్తం చేయాలని మనం ఆశపడతామో, దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు, నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రభువారు గెత్సెమని తోటలో ప్రార్థన చేసిన తర్వాత ఆయన శిలువ మరణము ద్వారా ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన మన కొరకు కార్చినటువంటి ఆ యొక్క అమూల్యమైన రక్తము, ఇంతటి త్యాగాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు గనుకనే ఆ కార్యం చేయగలిగాడు. అంతేకాకుండా అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడిందని ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితంలో ఆయన చిత్తానికి లోబడుతున్నామా? మనకు కొంత కష్టం అనిపిస్తే, అమ్మో ఇది కష్టం కదా, ఇది ఎలా సాధ్యం అని ఆందోళన చెందుతున్నావు. అలా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. దేవుని చిత్తానికి లోబడితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మన జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది ఇవన్నీ ఇవ్వగలుగుతాడు. సో కాబట్టి మన అనుదిన జీవితంలో శాంతి పొందాలి అంటే ప్రార్థన చేయాలి. శాంతి పొందుకోవాలి అంటే దేవుని వాక్యం చదవాలి. శాంతిని పొందుకోవాలి అంటే ప్రత్యేకంగా దేవుని చిత్తానికి లోబడినటువంటి అనుభవంలోనికి రావాలి. అలాంటి గొప్ప ధన్యత ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి, నీ ప్రేమ గొప్పది నాయన, నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభువా. నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో, శాంతి లేనటువంటి పరిస్థితుల్లో, సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభువా, అవన్నీ పొందుకోవాలంటే మేము నీ దగ్గరికే రావాలి అని మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకే స్తోత్రము నాయన. విన్న వాక్యం నీరుగట్టి ఫలింపజేయండి ప్రభువా. ఎవరైతే నెమ్మది కోల్పోతున్నారు, ఎవరైతే సమాధానాన్ని కోల్పోతున్నారు, ఎవరైతే శాంతి లేదండి అని అంటున్నారో, వారికి నీ వాక్యపు వెలుగులో వారికి శాంతిని అనుగ్రహించండి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని మీరు యోహాను 14:27లో మీరు సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ శాంతి, సమాధానం, నెమ్మది కలిగి నీకు మహిమకరంగా జీవించగలిగే కృపనిచ్చి తద్వారా మీరే మహిమ పొందుకోనమని, దుఃఖంలో, బాధల్లో, ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే నీ వాక్య వెలుగులో నీ మాటల చేత ఆదరణ దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు వందనములు. విశ్వవాణి పరిచర్య భారతదేశములోని 29 రాష్ట్రాలలో అనేక భాషల, తెగల ప్రజల మధ్య, కొండల్లో, లోయల్లో, అడవుల్లో యేసు నామము ఎరుగని ప్రజల మధ్య దేవుని మహాకృపను బట్టి విస్తారముగా జరుగుతుంది. 2030వ సంవత్సరం నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్త అందించాలనే దర్శనములో భాగంగా ప్రతిరోజు సువార్త ప్రకటించబడుతుంది. అనుదినం ఎక్కడో ఒక చోట బాప్తిస్మాలు ఇవ్వబడుతున్నాయి. అనేకులు ప్రభురాజ్యములోనికి చేర్చబడుతున్నారు. ప్రతి నెల ఏదో ఒక మారుమూల గ్రామంలో మందిరం నిర్మించబడుతుంది. స్వజాతి సేవకుడు, స్వదేశీ విరాళము అనే నినాదముతో విశ్వవాణి పరిచర్య కేవలం భారతదేశములోని క్రైస్తవ విశ్వాసుల ఆర్థిక సహకారముతోనే ముందుకు కొనసాగుతున్నది. క్రీస్తు రాజ్య సువార్త ప్రకటనలో అనేకులను పాలిభాగస్తులుగా చేయాలనే సంకల్పముతో గ్రామ దత్తత అనే కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఒక సేవకుడు ఎటువంటి సౌకర్యాలు లేని మారుమూల గ్రామాల్లో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ జీవనం కొనసాగించాలంటే సుమారుగా
4,000 రూపాయలు అవసరమవుతుంది. ఈ ఆర్థిక తోడ్పాటును సేవకునికి అందించినట్లయితే నశించిపోతున్న గిరిజన తెగల ప్రజల ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే క్రమములో సహకారంగా ఉంటుంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం ద్వారా సేవకుడు పోషించబడతాడు. తద్వారా సువార్త పరిచర్య ఆగిపోక సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ దత్తత కొరకు దేవుడు అనేక మంది విశ్వాసులను లేవనెత్తునట్లుగా ప్రార్థించండి. ఒకవేళ మీరు దేవుని చేత ఆశీర్వదించబడి నెలకు 4,000 రూపాయలు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నట్లయితే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి. మీరు వెళ్ళలేకపోయినట్లయితే వెళ్ళేవారిని పంపండి అన్నట్లుగా పంపేవారుగా మీరు ఉంటే వెళ్ళడానికి విశ్వవాణి సేవకులు సిద్ధంగా ఉన్నారు. మీ గుప్పిళ్లను విప్పి ప్రభురాజ్య సువార్త విస్తరణలో పాలిభాగస్థులవ్వండి. పరలోకపు ధననిధిని మీ అమూల్యమైన విరాళముతో నింపండి. మీ స్పందన కొరకు మా ఫోన్ నెంబర్లు 934 807 4330, 934 817 4330, 934 827 4330. మీ యొక్క ప్రేమపూర్వక కానుకలు విరాళములను ఆన్లైన్ ద్వారా మరియు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పంపించి పరిచర్యలో పాలిభాగస్థులు కండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా చిరునామా విశ్వవాణి, పోస్ట్ బాక్స్ 24, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062. మా ఫోన్ నంబర్లు 934 807 4330, 934 817 4330, 934 827 4330.